2014-2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి శాసనసభ్యులు పుల్లారావు 4600 ఇళ్లను నిర్మించి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. 2019 వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గృహాలు అభివృద్ధికి నోచుకోలేదు. తూతూ మాత్రంగా అరకొర పనులు పూర్తి చేసి ఎలక్షన్ చివరి సమయంలో కొంతమంది లబ్ధిదారులకు గృహాల తాళాలు అప్పచెప్పారు. లబ్ధిదారులు ఆ గృహాలను వారి కుటుంబ అవసరాల కోసం వారు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ నిబంధన ప్రకారం తాకట్టు పెట్టడం కోరడం నేరం. ఎవరైతే తాకట్టు పెట్టారో, ఎవరైతే కొన్నారో వారిని విచారణ జరిపించి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. పార్కును పరిశీలించి శానిటరీ ఇన్స్పెక్టర్ కి త్వరగా శుభ్రం చేయించాలని తెలియజేసిన కమిషనర్ మీడియా సమావేశంలో పట్నా సీఐ పి రమేష్, ఎస్ఐ పుల్లారావు, కమిషనర్ చుక్కల గోవిందరావు, డిఈ వెంకటరమణ, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది, అక్కడ ఉన్న ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం అండి. గౌరవ స్థానిక శాసనసభ్యులు గారు పచ్చిపాటి పుల్లారావు గారి ఆదేశాలతో పాటు ఈరోజు టిడ్గోకి రావడం జరిగింది. నాతో పాటు మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు రమేష్ గారు, అలాగే ఎస్ఐ గారు, ఇక్కడ ఉన్న అవుట్ పోస్టుకి సంబంధించిన పోలీసులు, మా డిఈ గారు, మా స్టాఫ్ మొత్తం మున్సిపల్ స్టాఫ్, పోలీస్ స్టాఫ్ రావడం జరిగింది. అయితే ఇక్కడికి రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2014-19 అప్పటి గవర్నమెంటు ప్రతిష్టాత్మకంగా టిడ్కో గృహాలని ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా టిడ్కో అని ఏర్పాటు చేసి పేదవాళ్ళకి ఒక అపార్ట్మెంట్ కల్చర్ అలవాటు చేయాలన్న ఉద్దేశంతో టిడ్కో గృహాలని ఒక 5 ఫ్లోర్స్ గేటెడ్ కమ్యూనిటీగా తీర్చిదిద్దడానికి అంచనాలు తయారు చేసి ప్రతి మున్సిపాలిటీలోనూ ఇటువంటి టిడ్కో గృహాలని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో చాలా వరకు కంప్లీట్ అయ్యాయి, చాలా వరకు ఆక్యుపై అయ్యాయి, కొన్ని సెకండ్ ఫేజ్లో కూడా ఉన్నాయి. అయితే ఫస్ట్ ఫేజ్లో మన చిలకలూరుపేటకు సంబంధించి అప్పటి మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రజెంటు పచ్చిపాటి పుల్లారావు గారి కృషితో ఈ టిడ్కో గృహ సముదాయం అన్ని మున్సిపాలిటీల కన్నా అత్యధికంగా మనకే రావడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 4512 గృహాలు మంజూరు కావడం జరిగింది. లబ్ధిదారులు కూడా ఎన్నిక చేయడం జరిగింది. అయితే మనకి ఒక 1 year బ్యాక్ కాంట్రాక్టర్స్ మనకి టిడ్కో గృహాలని మున్సిపాలిటీకి అప్పగించడం జరిగింది. 4512 ఫస్ట్ ఫేజ్లో మొత్తం అప్పగించడం జరిగింది. అయితే వీటిలో 3 విధాలుగా 300 SFT, 365 SFT, 430 SFT అంటే డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్. అందులో 500 రూపాయలకి 300 SFT, 365 3,15,000 అండ్ 430 365 లక్షలు. అంటే అవి బ్యాంక్ గ్యారంటీలు. 365 ప్లస్ 430 కూడా రెండు కూడా బ్యాంక్ లోన్స్ ద్వారాగా తీసుకొని దాన్ని మరలా తిరిగి మార్టిగేజ్ చేసి బ్యాంక్స్కి కట్టడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో 500 రూపాయలకి సంబంధించిన హౌసెస్ దాదాపుగా 3104 ఉన్నాయి ఇక్కడ. దీనికి సంబంధించినంత వరకు మనం దాదాపు 3000 పైన కీస్ తాళాలు ఇవ్వడం జరిగింది, అందరికీ కూడాను ఇవ్వడం జరిగింది. అయితే ఆక్యుపేషన్ అయితే ఒక 1000 వరకు ఇప్పుడు ఉన్న 4512కి 1000 మంది ఇక్కడ లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు. అయితే మిగతా 3500లోను ఈ 3500లోను 300కి సంబంధించి 3104లోను లబ్ధిదారులు చేరిక కాకుండా గృహం ఎవరైతే రియల్గా నీడీ పీపుల్ అని చెప్పి నమ్మి ఆ రోజు గవర్నమెంట్ ఎవరికైతే ఇచ్చిందో వాళ్ళు మాత్రమే అందులో ఉండాలి. వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వటం కూడా నేరం. అదేవిధంగా దాన్ని వేరే వారు కొనుక్కోవడం కూడా నేరం. దానిపైన కమిషనర్ గారు పూర్తి ఎంక్వైరీ చేసి దాన్ని రిపోర్టుగా ఇస్తారు. ఇచ్చిన మీదట క్రిమినల్ కఠినమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే చెప్తున్నాం, అటువంటి మైక్రో ఫైనాన్షియర్స్ అందరూ కూడా జాగ్రత్త. ఆ ఇల్లు ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో అర్జెంటుగా వెకేట్ చేయాలి. వాటి తాలూకు ఎవరైతే లబ్ధిదారులకు ఇచ్చే అగ్రిమెంట్స్ ఉన్నాయో, గవర్నమెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్స్ని కూడా కమిషనర్ గారి దగ్గరే ఉన్నాయి. వాటిని క్యాన్సిల్ చేసేసి రియల్ నీడీ పీపుల్ ఎవరున్నారో వాళ్ళకి అందించడం కూడా జరుగుతుంది. సో ఇదంతా కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి. మా పోలీస్ వారి తరఫున కూడా ఇక్కడ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది.
రీసెంట్లీ గౌరవ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సార్ మరియు ఎంపీ గారు ఇక్కడికి విజిట్ చేసి ప్రజలందరితో కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలను క్షుణ్ణంగా విన్నారు. ఇక్కడ ప్రజలు తెలియజేసిన పోలీస్ పరమైన సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. వెంటనే సార్ మాకు ఆదేశాలు ఇచ్చారు. దానికి స్పందించి మేము కూడా ఇక్కడ అవుట్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక్కడ ఎవరైనా రియల్గా గాంజా తాగే వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు, లేదా ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారని చెప్తున్నారు, లేదా కొందరు ఆకతాయిలు చీకటి పడిన తర్వాత బైకుల మీద ఇక్కడికి వస్తున్నారని చెప్తున్నారు, లేదా ఇక్కడ ఎవరైతే కొందరు ఇల్లు తీసుకొని వాటిని అద్దెకి ఇవ్వడం వల్ల బ్రోతలింగ్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మేము ప్రతి అపార్ట్మెంట్ కూడా కార్డినెన్స్ సెర్చ్ చేస్తాం. మీరు కూడా సహకరించి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా ధైర్యంగా మాకు చెప్పండి, సమాచారం మాకు ఇవ్వండి. వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. 24/7 ఇక్కడ మా పోలీస్ అయితే అవైలబుల్ ఉంటుంది. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాం. థ్యాంక్ యూ అనండి.